జై గురుదత్త. జగద్గురువులైన శ్రీ శంకరాచార్యుల వారి వద్ద అనుమతిని సంపాదించిన పద్మపాదుడు దేశ సంచారం చేస్తూ దేవాలయాలను దర్శిస్తున్నాడు. పుణ్య నదీనదములయందు స్నానమాచరించి తీర్థ విధులను నిర్వర్తిస్తున్నాడు. సత్పురుషుల సందర్శనం చేసుకుంటూ మహాత్ముల ఉపదేశాలను వింటూ ఉత్తర భారతదేశమందలి పుణ్యప్రదేశాలన్నీ దర్శించారు. అక్కడ నుండి నేరుగా వింధ్య పర్వత శ్రేణిని దాటి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించారు. దక్షిణ భారతంలో అడుగుపెడుతూ ముందుగా అగస్త్య మహామునిని మనస్సులో పాదాభివందనం చేశారు. సముద్ర జలాలను అన్నింటినీ ఒక్క ఆచమనంలో త్రాగివేసిన తపస్సంపన్నుడు ఆయన. కుండయందు జన్మను పొందినవాడు అవటం వల్ల కుంభ సంభవ అను ప్రసిద్ధమైన నామం కలవాడు. అగస్త్యుని చరిత్ర అన్ని పాపాలను పోగొడుతుంది. వింధ్య పర్వతం యొక్క గర్వమును అణచివేసి తన పాద స్పర్శతో దక్షిణ దేశాన్ని పరమ పవిత్రం చేసిన అగస్త్య మహామునిని ప్రతి క్షణం తలుచుకుంటూ తన దక్షిణ దేశ యాత్రను ప్రారంభించాడు పద్మపాదుడు. ఉత్తర భారతం నుండి దక్షిణ భారతానికి ప్రవేశించిన పద్మపాదాచార్యుల వారు ముందుగా శ్రీకాళహస్తి క్షేత్రానికి చేరుకున్నారు. శ్రీ అనగా సాలెపురుగు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ 3 రకముల మూగజీవాలు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి అర్చించి ముక్తి పొందిన దివ్య స్థలం కాబట్టి దీనికి శ్రీకాళహస్తి అని ఆయా జంతువుల పేరు మీద సార్థకమైంది. సృష్టిలోని మొదటి వస్తువులైన ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి అను 5 పంచమహాభూతములు పంచమహాలింగములుగా మారి భక్తులను ఆశీర్వదిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, అరుణాచలంలో అగ్నిలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, కంచి మహాక్షేత్రంలో పృథ్వీలింగం సుప్రసిద్ధములుగా ఉన్నాయి. అనగా ఆయా శివలింగముల నుండి ఆయా పంచభూతముల యొక్క లక్షణాలు నేటికిని భక్తులకు ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాయి. శ్రీకాళహస్తి క్షేత్రం అనేక మంది సిద్ధులకు, సాధువులకు, సత్పురుషులకు నిలయం. ఎంతోమంది సాధకులు నిరంతరం ధ్యాన మార్గంలో పరమేశ్వరుణ్ణి అర్చించి పూజించి ధన్యులయ్యారు. అక్కడి తపశ్శక్తి తరంగాలు నేటికిని భక్తులను తాకి ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అట్టి పరమ పవిత్రమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో పూర్వకాలమందు అగస్త్యుల వారు తీవ్రమైన తపస్సు చేశారు. అగస్త్యుల వారి కోరిక ప్రకారం బ్రహ్మదేవుడు కాళహస్తి క్షేత్రానికి సువర్ణముఖి నదిని అనుగ్రహించారు. సువర్ణముఖి నదిలో స్నానమాచరించి భక్తులు జపతపాదులను ఆచరించి శ్రీకాళహస్తీశ్వరుని సేవించుకొను అవకాశం అగస్త్య మహర్షి వల్ల లభించింది. శ్రీకాళహస్తి క్షేత్రం యొక్క దేవాలయ నిర్మాణంలో చాలా విశిష్టమైన, సున్నితమైన, ప్రతిభాసూచకములైన విశేషాలు ఉన్నాయి. వాటిని స్వయంగా చూసిన వారు మాత్రమే గ్రహించగలరు. దేవాలయం యొక్క శిఖర భాగము మనకి ఎక్కడ నుండి చూసినా కనిపించదు. ఒక ప్రదేశం నుండి నిలబడి ఒకవైపునకు నేరుగా చూస్తే అయ్యవారి శిఖర దర్శనం, మరొక భాగం నుండి చూస్తే అమ్మవారి శిఖర దర్శనం, మరి ఒక భాగం నుండి చూస్తే కన్నప్ప యొక్క దర్శనం భక్తులకు లభిస్తుంది. అంతేకాదు, దేవాలయం యొక్క గర్భగుడిలో ఎంత మాత్రం వెలుతురు కానీ గాలి కానీ ప్రవేశించుటకు అవకాశం లేదు. దాని నిర్మాణం ఆ విధంగా జరిగింది. మూల విరాట్టు అయిన కాళహస్తీశ్వరుని యొక్క శిరస్సునకు పైభాగంలో ఎల్లవేళలా అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం యొక్క జ్వాల నిరంతరం గాలికి కదులుతున్నట్లు స్పష్టంగా మనందరికీ తెలుస్తుంది. అక్కడ ఉన్న అర్చక స్వాములు కూడా శివలింగం నుండి మెల్లగా గాలి నిరంతరం వస్తూ ఉంటుందని నేటికీ చెప్తూ ఉంటారు. అందువల్లనే దీనిని వాయులింగము అన్నారు. అట్టి పుణ్య ప్రదేశంలో పద్మపాదాచార్యుల వారు పరమేశ్వరునికి అనేక విధములుగా పూజలు చేశారు. అభిషేకములు పూర్తి చేశారు.
పక్కనే వేంచేసి ఉన్న జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. పార్వతీ పరమేశ్వరులైన జ్ఞానప్రసూనాంబ కాళహస్తీశ్వరుల యొక్క ఆశీస్సులను పొంది తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ మరి ఒక దివ్యక్షేత్ర సందర్శనానికి బయలుదేరారు. శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించిన పద్మపాదుల వారు అక్కడ నుండి కంచి క్షేత్రానికి బయలుదేరారు. పంచమహాభూతములలో పృథివీస్వరూప మహాలింగమే కంచి క్షేత్రమునందలి ఏకామ్రేశ్వరుడని భక్తుల నమ్మకం. ఇక్కడ గల పరమేశ్వరుణ్ణి ఆమ్రేశ్వరుడు, ఆమ్రాధీశుడు అని కూడా పిలుస్తారు. సంస్కృత భాషలో ఆమ్రము అనగా మామిడి చెట్టు అని అర్థం. మామిడి చెట్టు కింద వెలసిన శివలింగం అవటం వల్ల ఈయనకు ఆమ్రాధీశుడు అను పేరు కలిగింది అని స్థానికుల అభిప్రాయం. ఈ చెట్టు యొక్క ఛాయలోనే పార్వతీదేవి తపస్సును చేసి పరమేశ్వరుని భర్తగా పొందినది అని స్థల పురాణం చెప్తోంది. కంచిక్షేత్ర నిర్మాణంలో మంత్రశక్తి యొక్క ప్రతిభ ప్రతి పదంలోనూ కనిపిస్తూనే ఉంటుంది. కంచి క్షేత్రంలో 108 శివలింగాలున్నాయి. 18 శ్రీ మహావిష్ణు క్షేత్రాలున్నాయి. 108 శాక్తేయ క్షేత్రాలున్నాయి. కంచిపట్టణం శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది. బిందు స్థానంలో కామాక్షి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఇక్కడ కామాక్షీదేవికి 3 కన్నులుంటాయి. శివుని యొక్క 3వ నేత్రం అగ్నిగోళం. కానీ కామాక్షీదేవి యొక్క 3వ నేత్రం భక్తుల కోరికలను తీర్చు కల్పవృక్షం, అమృత భాండం, కామధేనువు. మంత్రశాస్త్రం ప్రకారం అమ్మవారి యొక్క కుడి ఎడమ కన్నులు సూర్యచంద్రులు అని, మధ్యలో ఉన్న నేత్రం అగ్నిదేవతాకమని సుప్రసిద్ధం. ఇక్కడి దేవాలయం శిల్పశాస్త్రానికి మచ్చుతునక. ఇక్కడ ఉన్న మామిడి చెట్టుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ప్రధానంగా మామిడి చెట్టుకు 4 దిక్కులను ఆవరించి 4 కొమ్మలుంటాయి. ఒక్కొక్క కొమ్మకు 3 నెలలు చొప్పున సంవత్సర కాలమంతా ఏదో కొమ్మకు మామిడి పిందెలు కానీ కాయలు కానీ ఎల్లప్పుడూ ఉంటాయి. అంతేకాదు 4 కొమ్మలు 4 రుచులను కలిగి ఉంటాయి. పులుపు, తీపి, వగరు ప్రధానంగా కాయలు కాస్తాయని అక్కడి పూజారులు, స్థానికులు చెప్తూ ఉంటారు. ఇట్టి కాంచీ క్షేత్రాన్ని దర్శించి త్రినేత్రిణి అయిన కామాక్షీదేవిని పూజించి ఏకామ్రనాథుని స్తుతించి శ్రీ పద్మపాదాచార్యుల వారు అక్కడ నుండి మరొక పుణ్యక్షేత్రానికి బయలుదేరారు. పరమశివుడు నాట్యం చేయు పరమ పవిత్ర ప్రదేశం పుండరీక క్షేత్రం. దీనికి నటరాజ క్షేత్రమని మరొక పేరు. కైలాసవాసి అయిన పరమేశ్వరుడు తాండవ ప్రియుడు. సృష్టిలోని ప్రతి వస్తువు యొక్క కదలిక నటరాజు యొక్క నాట్యంలోని భాగమే. ప్రతిరోజు సాయంకాల సమయంలో నటరాజు తాండవం చేస్తారు అని పురాణ ప్రసిద్ధమైన గాథలున్నాయి. పరమేశ్వరుని యొక్క తాండవము నాట్యకళకు ఆధారం. అట్టి తాండవంలో పార్వతీదేవి అప్పుడప్పుడు కూడా తాను నృత్యమాచరించి సహకరిస్తూ ఉంటుంది. మరికొన్ని సందర్భాలలో పరమేశ్వర తాండవాన్ని తృప్తిగా చూసి ఆనందిస్తూ ఉంటుంది. అదేవిధంగా శివభక్తులు, శివసేవకులు, నందీశ్వర, భృంగీశ్వరాదులు, సనక సనందాది మహర్షులు కూడా తాండవాన్ని తన్మయత్వంతో చూస్తూ శివనామ స్మరణ చేస్తూ ఉండేవారు. ఇట్టి నటరాజ క్షేత్రానికి పక్కనే ఒక నది ఉంది. పరమశివుడు తన్మయత్వంతో నాట్యము చేస్తూ ఉండగా ఆయన యొక్క జటాజూటం నుండి చిన్న జట జారిపడిందిట. వెంటనే జటగల ప్రదేశమున బంధింపబడిన గంగాదేవికి స్వేచ్ఛ లభించి భూమి మీదకు ప్రవహించి దేవాలయం పక్కనే ప్రవహించిందిట. అందువల్లనే ఇక్కడ నదికి శివలింగ అని సార్థక నామధేయం. శివుడు నాట్యం చేసిన తర్వాత ఆయన యొక్క అలసటను తీర్చుటకై పార్వతీదేవియే గంగాదేవి రూపాన్ని స్వీకరించింది అని మరొక గాథ కూడా ప్రచారంలో ఉంది. ఇట్టి శివగంగలో స్నానమాచరించి పరమేశ్వర తాండవాన్ని తృప్తిగా చూసి పద్మపాదుడు తన్మయత్వం చెందాడు.
తిరిగి ఇక్కడ నుండి కావేరీ తీరానికి బయలుదేరాడు. పుండరీక క్షేత్రాన్ని దర్శించిన పద్మపాదుడు దక్షిణ సముద్ర తీరం నందు వెలసిన రామసేతువును, రామలింగేశ్వర క్షేత్రములను చూడవలెననే కోరికతో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో కావేరీ నదిలో పుణ్యస్నానాలు చేశాడు. కావేరీ నది సహ్యాద్రి పర్వత పంక్తులలో పుట్టి దక్షిణ భారతాన్ని పవిత్రం చేస్తోంది. శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రియమైనది కావేరి. శ్రీరంగనాథుడనే పేరుతో పవిత్ర శ్రీరంగ క్షేత్రంలో కావేరీ నది పక్కనే శ్రీ మహావిష్ణువు కొలువైయున్నాడు. శ్రీ వైష్ణవులకు శ్రీరంగం సాక్షాత్ వైకుంఠంతో సమానం. అట్టి శ్రీరంగనాథస్వామి పాదపద్మములను మనస్సున నిలిపి పద్మపాదుడు శ్రీరంగ క్షేత్రం నుండి తన ప్రయాణాన్ని ముందుకు సాగించాడు. ఈ విధముగా శ్రీరంగం నుండి బయలుదేరి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తన మేనమామ నివసించు గ్రామం వచ్చింది. సన్యాస దీక్ష స్వీకరించి పద్మపాదాచార్య నామంతో తన మేనల్లుడు వస్తున్నాడనే వార్త బంధువర్గానికి అందరికీ క్షణకాలంలో తెలిసిపోయింది. బంధువర్గంలోని వారందరూ పద్మపాదుణ్ణి చూడటానికి ఆతురతతో ఎదురు చూస్తున్నారు. ఇంతలో పద్మపాదుడు చిన్ననాటి గ్రామమును చూస్తూ తన బంధువుల ఇళ్లను గుర్తు తెచ్చుకుంటూ మేనమామ ఇంటి వద్దకు చేరాడు. పద్మపాదుని రాక కొరకై ఎదురు చూస్తున్న వారందరూ పాదాభివందనం చేస్తూ ముక్త కంఠంతో ఆప్యాయాదరాలతో, యతీశ్వర, మిమ్ములను ఎంతో కాలానికి తిరిగి దర్శించుకునే అదృష్టం మాకు లభించింది. తీర్థయాత్రలు చేయాలి అనేది మీ కోరిక వలన మేము అందరం మిమ్మల్ని చూడగలుగుతున్నాం. బంధుజనవర్గమైన మేమందరం మీ కొరకు ఎదురు చూస్తున్నాం. యతీశ్వరులైన మీకు ఎట్టి కోరికలు వ్యామోహములు ఉండవు కదా. మోహములేని ఈ సన్యాస జీవనము మీకు ఎల్లప్పుడూ సుఖదాయకమే. భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు మొదలైన బంధాలతో జీవిస్తున్న మాకు ఒక్కరోజు కూడా సుఖమయం కాదు కదా. ఇట్టి సంసారపు బాధ్యతలతోడనే మా జీవితకాలమంతా సరిపోతుంది. భక్తి శ్రద్ధలతో భగవద్దర్శనం చేసుకోవాలి అనే మా యొక్క కోరిక ఇంతవరకు కుదరలేదు. యతీశ్వరులైన మీకు నిత్యము భగవద్దర్శనమే. స్వామి, మరొక్క మాట. చాలా కాలం క్రితం మీరు ఇక్కడ నుండి వెడలిపోయిన కొన్ని సంవత్సరాలకు ఒక బ్రాహ్మణుడు మా గ్రామానికి వచ్చాడు. అతడు ఎవ్వరో మాకు తెలియదు. తమరు సన్యాసాన్ని స్వీకరించారని ఆ బ్రాహ్మణుడే మాకు చెప్పియున్నాడు. అప్పటి నుండి మేమందరం మీ యొక్క దర్శనానికి ఎదురు చూస్తున్నాం అని పలికారు. స్వామి, యతీశ్వరులు చిలుకలు, పక్షులు వంటివారు. పక్షులు ఎల్లవేళలా చెట్ల మీదనే నివాసముంటాయి. కానీ ఎప్పుడూ ఒకే చెట్టు మీద స్థిరంగా ఉండవు. వాటికి దుఃఖమనేది చాలా తక్కువ. ఎప్పుడూ కాకూరవముతో సంతోషంగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాయి. వాటికి అప్పటి వరకు తాము నివాసమున్న చెట్టు మీద మమకారం ఉండదు. అయ్యో, కొత్త గ్రామంలో ఉండటానికి యోగ్యమైన వృక్షం దొరుకుతుందా దొరకదా అనే భయం కానీ దుఃఖం కానీ ఉండవు. అవి ఎక్కడికి కావాల్సి వస్తే అక్కడికి స్వేచ్ఛగా వెళ్ళిపోగలవు. పక్షులకు నివాసములు వృక్షములు కాగా యతీశ్వరులకు దేవాలయాలు నివాస భూములు. మీకు దేని మీద వ్యామోహం లేదు. అప్రయత్నంగా లభించిన సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తారు. లభించనిచో బాధపడరు. కానీ గృహస్థులమైన మేము ఇటువంటి వారం కాదు కదా. అన్ని విషయాల మీద మాకు వ్యామోహం ఎక్కువ. అనుకున్నది లభించకపోతే క్రోధం వస్తుంది. కోపం వల్ల నిందావాక్యాలు వస్తాయి. మనస్సు అంతా తమోగుణంతో నిండిపోతుంది. శత్రువుల మీద పగ, ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటుంది. గృహస్థులమైన మాకు కాంతా కనకముల యందు ఆసక్తి ఎక్కువ. గృహస్థులమైన మాకు పుత్రులు, స్నేహితులు, బంధుజనులు అన్నీ ఉంటాయి. యతీశ్వరులకు పుత్ర, మిత్ర, బంధుజనులు ఉండరు. అందుచేత వారికి దుఃఖాదులు లేవు. రాజు వల్ల ఏర్పడు బాధలు కానీ, దొంగ వల్ల భయం కానీ యతులకు లేవు.
వీతరాగులు అవటం వల్ల వారికి ఎల్లప్పుడూ ఆనందమే. ఆచార్య, సంఘంలో దుఃఖముందని పెద్దలు చెప్తారు, సంఘంలో సుఖముందని మేమనుకుంటాం. మీ తోటి సంఘం మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు మమ్ములను కలిసినప్పుడు సంతోషంగానే ఉంటారు, మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. మా యందు దుర్గుణాలు చాలా ఉన్నాయి. మరికొంతకాలం మీరు మా గ్రామంలో మా వద్దనే ఉండి మాలోని దోషాలను పోగొట్టి మమ్ములను నిత్య సంతోషులుగా మార్చి మమ్ములను ఉద్ధరించండి అని ప్రార్థించారు. గ్రామ ప్రజలు, బంధువులు మొదలైన వారందరూ తనపై చూపుతున్న గౌరవ మర్యాదలకు పద్మపాదుడు చాలా ఆనందించాడు. నారాయణ స్మరణపూర్వకంగా వారితో మాట్లాడుతూ, పుణ్యాత్ములారా, ముందుగా మీ అందరికీ చిత్తశాంతి కలుగుగాక అని వారిని ఆశీర్వదించారు. నాయనలారా, మీకందరికీ నిత్య సత్యమైన బ్రహ్మ విషయము తెలియను, కానీ దానిని మీరు సక్రమంగా ఆచరించరు. అందువల్ల గృహస్థ ధర్మమనడి అంధకారంలో పడి బాధపడుతున్నారు. వేదాంత విచారములు చేస్తూ మనస్సును దృఢంగా ఉంచుకుంటే గృహస్థులు చాలామంది ఆనందాన్ని అనుభవిస్తున్నారు కదా. గృహస్థాశ్రమము చెడ్డది కాదు, అది చాలా ఉన్నతమైన పవిత్రమైన ఆశ్రమం. అన్ని ఆశ్రమముల వారికి గృహస్థాశ్రమమే ప్రాణాధారం. బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, సన్యాసులకు అందరికీ ఆధారమైంది గృహస్థాశ్రమమే కదా. అందువల్ల గృహస్థాశ్రమమునందలి దోషాలను దూరంగా తరిమివేయండి, గృహస్థాశ్రమంలోనే ఆనందంగా జీవించండి అని పలికారు. గృహస్థులు అనేక సందర్భాలలో అన్ని శుభకార్యాలలో అందరికీ అన్నదానం చేస్తారు. ఇతరులకు అనేక విధాలుగా ఉపకారాలు చేస్తారు. అతిథి అభ్యాగతులను సాక్షాత్ మహావిష్ణువుగా భావించి పూజిస్తారు. ఉపనిషత్తులు, భగవద్గీతను, పురాణాదులను నిత్యం పారాయణ చేస్తూ ఉంటారు. అట్టి వారెప్పుడూ భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతూనే ఉంటారు. అందువల్ల గృహస్థులు ప్రత్యేకంగా తీర్థయాత్రలు చేయవలసిన అవసరం లేదు. అతిథులకు, సత్పురుషులకు సేవ చేయటం ద్వారా సంపాదించిన పుణ్యంలో కొంత భాగం గృహస్థులకు కూడా చెందుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం చాలా గొప్పది. నాయనలారా, మీరందరూ పాపాత్ములము అని అనుకోవటం పొరపాటు. శరీరం ఉన్నది కనుకనే పుణ్యకర్మలు చేయగలుగుతున్నారు. శరీరానికి అన్నం కావాలి. అట్టి అన్నం మీ యొక్క ఆధీనంలో ఉంటుంది. అన్నమే కల్పవృక్షం. మీరు చేయు పూజలకు దేవతలు సంతోషించి మీ యొక్క కోరికలను తీరుస్తారు. మీ యొక్క అభిప్రాయాన్ని మార్చుకొని గృహస్థాశ్రమంలో సత్కర్మలు చేయండి, మంచి మాటలు వినండి. దాని వలన మీ యొక్క అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. నిష్కామ కర్మలు మానవులకు సర్వ సుఖాలను అందిస్తాయి. యతీశ్వరులు మాత్రమే మోక్షాన్ని పొందుతారు, మిగిలిన వారు పొందలేరు అని భావించకండి. మనందరినీ ఉద్ధరించటానికై మన గురుదేవులు శ్రీ శంకరాచార్య స్వామి వారు ఇట్టి విషయాలను అనేక మార్లు బోధించారు. అందువల్ల మీరందరూ గృహస్థ ధర్మంలోనే ఉత్తమ గతులను పొందుతారు అని పలికాడు పద్మపాదుడు.